మీ రాజకీయ పోరాట పత్రం ఉంటది. శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కూడా అంటే 2001లో టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి కూడా అతి తక్కువ పార్లమెంట్ సీట్లు 2009లో వచ్చాయి, 2 సీట్లు వచ్చాయి. ఈసారి అంతకంటే కూడా తక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే జరిగితే పోటీ డైరెక్ట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య అవుతుందా? టీఆర్ఎస్ నాన్ ఎగ్జిస్టెంట్ పార్టీ అవుతుందా? అట్లా అవుతుంది అంటున్నా. ఇప్పుడు రాకేష్ రెడ్డి అంటారు, కాంగ్రెస్ అంటుంది. వాళ్ళిద్దరు నెక్స్ట్ మాకు బీజేపీ ప్రత్యర్థి అని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రత్యర్థి అంటారు. టీఆర్ఎస్ ఉండదు అంటారు. అంటే టీఆర్ఎస్ ఉండదు అనే ఒక మాట అబద్ధం. ఒకటి, తెలంగాణతో ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటది, ఖచ్చితంగా పోరాడతాము. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లేదు కదా, తెలంగాణ ఉద్యమం అన్నారు. తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ ఉద్యమం అంటే ఒక రోజు ఉద్యమం అంటే ఓన్లీ ప్రత్యేక రాష్ట్రానికి చేసిన ఉద్యమమే కాదు కదా, ప్రజల కోసం ప్రతిరోజు నడిచేది ఉద్యమమే అవుతుంది. భరత్ గారు, రేపు పొద్దున కాంగ్రెస్ 10 సంవత్సరాలుగా పాటను దాన్ని రికగ్నైజ్ చేయకపోతే వీళ్ళు ఆ పాటను గుర్తించి రేపు ఒకటి ఈ అధికారిక గీతంగా చేయబోతున్నారు. కంప్లీట్ చేయండి. ఒకటి, ఈ పాటను లైవ్ లోకి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. విన్నరా? వేరే ఏ పాటను మేము ఏమన్నా గుర్తించినామా? అందశ్రీ గారికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా దాన్ని అధికారికం అనే మాట తప్పితే ఓవరాల్ గా పాఠ్య పుస్తకాలు అన్ని చోట్ల అది ఉంది. చాలా పాటలలో పాడారు. నేను పాడాను, మీరు పాడారు, మా రామచంద్ర నాయక్ పాడుంటాడు, లేదా రాకేష్ అన్న పాడుంటాడు. దానికి ఏమి ఎక్కడ శశబిషలు లేవు. ఎవరు కూడా అందశ్రీ పాటని ఆ రకంగా లేదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే గద్దర్ గారి యొక్క విషయాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బహిరక్షణంగానే ఆయన కూతున్న పక్కన పెట్టిందో, ఈ అంశంలో అందశ్రీని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన విధానం బీఆర్ఎస్ పార్టీలో లేదు. ఉద్యమ సమయంలో అనేక మంది కవులండి. ఇవాళ మేము ఇప్పుడు ర్యాలీ చేసినప్పుడు అక్కడ దేశభక్తి శ్రీనివాస్ గారు చాలా మంది స్మరించుకుంటున్నప్పుడు ఎంతో మంది రాసినటువంటి గేయాలు ఒక 2-3 గంటల పాటు ఎంతో మంది కవులు, ఎంతో మంది తెలంగాణ కోసం వాళ్ళు ప్రాణం పుక్కిటబట్టి రాసినటువంటి యొక్క గేయాలు అయితే ఉన్నాయో మనందరినీ ఏకం చేసినాయి, తెలంగాణ రావడానికి దోహదం పట్టినాయి. ఎట్లా తక్కువ చేస్తామండి? ఒక అందశ్రీ గాని, ఒక గోరటి వెంకన్న గాని, ఒక రసమయ్య బాలకృష్ణన్ గాని, లేకపోతే ఒక మిగతా చాలా మంది సోదరులు, ఎంతమంది మిట్టపల్లి సురేందర్ గాని. ఒకటి, కేంద్రంలో మోడీ గారేమో రామాలయం యుద్ధాలు, ఇక్కడ తెలంగాణలో కవులను వాడుకున్నారు, తెలంగాణ ఉద్యోగాలను వాడుకున్నారు, విద్యార్థులను వాడుకున్నారు, ఉద్యోగ సంఘాలను వాడుకున్నారు వాస్తవం. కానీ తర్వాత తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మీరు కవులకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత, విద్యార్థులకు ఇచ్చిన, ఉద్యమకారుల కుటుంబాలకు ఇచ్చిన ప్రాధాన్యత? నాయక్ సాబ్, మనం క్రాస్ కమ్యూనికేషన్ రావాలి. సరే, ఇంకొకటి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా కేసీఆర్ బీజేపీ కంటే కేసీఆర్ ఇంకా బీజేపీ ఒక తీవ్రవాదమైన పార్టీ. భవిష్యత్తులో బీజేపీ ఒక తీవ్రవాదమైన పార్టీ. బీజేపీని మీరు ఈ రోజు మోస్తున్నారు, రేపు చాలా బాధపడే పరిస్థితి వస్తుంది. 6 నెలల తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులు సగం కాంగ్రెస్ కి, సగం బీజేపీకి పోటీ రాష్ట్రంలో. ప్రస్తుతాని వరకు టీఆర్ఎస్ పార్టీ మాకు అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ. కానీ టీఆర్ఎస్ పార్టీని ముందు తీసుకెళ్లే పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అధినాయకత్వం కేసీఆర్ గారు లేరు. వారు చట్టసభలకు రారు. వారు కనీసం గతంలో 10 సంవత్సరాలు సెక్రటరీకి రాలేదు, ఇప్పుడు అసెంబ్లీ కూడా రాడు. వారు ఇండైరెక్ట్ గా బీజేపీని బలోపేతం చేసి కాంగ్రెస్ కు బీజేపీకి యుద్ధ వాతావరణం క్రియేట్ చేసే అవకాశాలు కేసీఆర్ గారి కుటుంబమే ఇస్తున్నారు. వారు చేసిన అవినీతి నుంచి బయటపడడం కోసం, రక్షించుకోవడం కోసం వాళ్ళు రేపు నాయకత్వ గణాన్ని మొత్తాన్ని బీజేపీకి వాళ్ళు అప్పగిస్తారు. చూడండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోయేది టీఆర్ఎస్ పార్టీ పతనం. టీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు బిచ్చం పోసిన పార్టీ కాంగ్రెస్. ముస్లింలు కూడా మనుషులే రాకేష్ అన్న, ముస్లింలు కూడా మనుషులే. సర్వమతాల ఒక ముస్లిం హిందువులు కాదు మన దేశంలో. చెప్పండి. దయచేసి ఒకటండి, మరీ అంత బ్లేటెంట్ గా హిందూ ముస్లిం ఆ స్థాయిలో ఒక లెజిస్లేటర్లు ఇద్దరున్నారు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ గైస్ టు గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది. దానికోసం నేను చెప్పేది ఏంటంటే, మా మిత్రులు ఇద్దరు సరే మేమే డైరెక్ట్ కొట్లాడుకుంటాము, కొత్త గ్లౌజులు మేమే కొనుక్కుంటాం అని చెప్తున్నారు. మీరు కొట్లాడుకోండి. కానీ నాయక్ గారు చెప్పే విషయం ఏంటంటే, కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి బీజేపీ బలపడిందని చెప్తున్నారు. బహుశా మీరు తప్పనుకోవద్దు. మొన్ననే మీ గవర్నమెంట్ వచ్చింది అంటే మేము తీసుకున్న నిర్ణయాలతో మీ గవర్నమెంట్ వచ్చిందని బీజేపీ వాళ్ళ అనాలనా?
మీకు మాకు 1.8% లే వారికి ఉన్న బలంతో వాళ్ళు రాలేకపోయారు కానీ ప్రజలు మెజారిటీ కాంగ్రెస్ పక్షాన ఉంటారు. మనకు ఒకటి మనం ఈ డిస్కషన్ మాట్లాడేటప్పుడు చాలా మంది ప్రజలు చూస్తారు, దే ఎస్టిమేట్ అస్, మనం అంచనా వేస్తారు. నేనేమంటున్నానంటే ఈసారికి పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ ఎగ్జిట్ పోల్ ని అంచనా వేసుకుంటే బీజేపీకో కాంగ్రెస్ కో ఒకటో రెండు అటు ఇటు కనబడితే మీ మధ్య పోటీ ఉన్నట్టుగా ప్రజలు భావించినవని మేము అనుకోవాల్సి వస్తుంది. కానీ మేము కూడా ఏదో మీరు వీళ్లకు వాళ్లకు వంత పాడే అవసరమో బలహీనపడే అవసరం భారత రాష్ట్ర సమితికి లేదు. వాళ్ళేమన్నా మమ్మల్ని ఏమి ఎవరి మెహర్బాన్ ఎక్కడ తెలంగాణ ప్రజల కోసం పోరాటం కొనసాగుతున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు చెప్పడం. శ్రీధర్ గారు ఒక సమాధానం చెప్పండి. రాకేష్ అన్న చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏముంటది? షిఫ్ట్ అవుతుందా షిఫ్ట్ కాదా అది చెప్పండి. ఎమ్మెల్యేల సంగతి ఏంటి? శ్రీధర్ రెడ్డి గారు ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కాంగ్రెస్ లోకి, కడియం దాన నాగేందర్. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఎమ్మెల్యేలు ఉంటారా? ఒక్కొక్కటి అడుగుదాం. శ్రీధర్ రెడ్డి గారు ఒకటి క్యాడర్, రెండోది ఎమ్మెల్యేలు. ఈ రెండింటిని ఎట్లా కాపాడుకుంటారు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత? భరత్ గారు ఒక 2 ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరన్నా ఒకవేళ మీరు అన్నట్లు కనుక పోయినంత మాత్రాన రాజకీయ పార్టీలు అయిపోండి. నేను ఒక విషయం చెప్తున్నా, నేను చాలా స్ట్రేట్ గా మాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి మా దగ్గరికి చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ పోయిందా? ఉన్న 5-6 జాతీయ పార్టీకి లోకల్ పార్టీకి తేడా ఉంటది, వ్యత్యాసం ఉంటది శ్రీరెడ్డి గారు. అట్లా ఉండదు. జాతీయ పార్టీకి మీరు లోకల్ పార్టీకి కంపేర్ చేస్తారు. మీరు దయచేసి మీరు శ్రీరెడ్డి గారు ఒక్కటే మాట, రాకేష్ అన్న ఒక్క మాట, దయచేసి ఒక మాట మీరు కేసీఆర్ గారికి చేరవేయండి. మీరు సరే ఎమ్మెల్యేలు ఉంటారా తర్వాత కాలం నిర్ణయిస్తుంది. కానీ బీజేపీ పార్టీ కనుక మీరు అవకాశం ఇస్తే, బీజేపీ పార్టీకి అవకాశం ఇస్తే నామరూపాలు లేకుండా టీఆర్ఎస్ పార్టీ పోయే పరిస్థితి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ బతకాలని అనుకుంటున్నా నేను. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండాలి. మీరు తెలంగాణ సెంటిమెంట్ తో భవిష్యత్తులో మీరు ఇంకా ముందు నడవాలి. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ విధానాలు జస్ట్ వచ్చి అధికారంలో వచ్చి 4-5 నెలలు కూడా కాలేదు, 5 సంవత్సరాలు అయినట్టుగా మీరు మమ్మల్ని అటాక్ చేస్తున్నారు చూడండి. దానివల్ల బీజేపీ బలపడుతుంది, దానివల్ల ఒక తీవ్రవాద పార్టీ మన రాష్ట్రంలో వస్తుంది అని చెప్పి నేను మీకు సూచిస్తున్నా. కేసీఆర్ గారికి చేరవేయండి, టీఆర్ఎస్ పార్టీ బతకాలి. రామచంద్ర నాయక్ గారు ఇక్కడ ఒకటి